యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వల్లారా, ఈ వీడియో ద్వారా కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. ఈరోజు కూడా వంశన్న బోధించే ఒక పిచ్చి బోధలు లేకపోతే పిచ్చి ప్రశ్నల గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. అదేంటంటే, ఇంతకుముందు వంశన్న గారు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే, పరలోకం ఉందా, యేసుక్రీస్తు ఉందా అని ఒక ప్రశ్న వేశారు. సో దానికి చాలామంది సమాధానం చెప్పారు. నా వీడియో ద్వారా కూడా సమాధానం వచ్చింది. అదేవిధంగా ఆల్రెడీ పాత వీడియోస్ జాన్సన్ అన్న గారివి, అదేవిధంగా చాలామంది కూడా వేరే వేరే వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు. ఓకే, యేసుక్రీస్తు ముందా, పరలోకం ఉందా అంటే యేసుక్రీస్తే ముందు, తర్వాత పరలోకం అని చాలామంది సమాధానం ఇచ్చారు. ఓకే, కానీ సమాధానం ఇచ్చిన తర్వాత కూడా, ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా తన వాదనని కాపాడుకోవటానికి, తన ఒక పిచ్చి ప్రశ్నని కాపాడుకోవటానికి ఈయన ఏం చేస్తున్నాడంటే మరికొన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. ఓకే, మరికొన్ని పిచ్చి ప్రశ్నలు. అదేంటంటే, పరలోకం కంటే యేసుక్రీస్తు ముందు పుడితే అంతకుముందు ఏముంది, అంతకుముందు ఏముంది? ఓకే, అంటే పరలోకం కంటే యేసుక్రీస్తు ముందున్నాడంటే అక్కడే సమాధానం దొరికిపోయినట్టే, ఆన్సర్ దొరికినట్టే. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే, సో అంతకుముందు ఏముంది? ఒక ఫిజికల్ పరలోకం ఉందంట, ఒకటి స్పిరిచువల్ పరలోకం ఉందంట. మళ్ళీ ఎవరు చెప్పారు, ఎవరి జ్ఞానం చెప్పారో అసలు అర్థం అవడం లేదు. అదేవిధంగా ఆయన కాలంలో పుట్టాడా, లేకపోతే కాలం తర్వాత పుట్టాడని ఇలా లేనిపోని ప్రశ్నలు. ఓకే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరు కూడా యేసుక్రీస్తు కాలంలో పుట్టాడని ఎవరు చెప్పలేదు. ఓకే, ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, ఏ మెసేజ్లో కూడా లేదు, ఎవ్వరు కూడా చెప్పలేదు యేసుక్రీస్తు కాలం తర్వాత పుట్టాడు, యేసుక్రీస్తు కాలం వచ్చిన తర్వాత పుట్టాడు, ఎవ్వరు కూడా చెప్పలేదు. కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వారికి కొన్ని అబద్ధాలు చెప్పి బీఓయూఆర్ బోధ ఈ విధంగా ఉందని, యేసుక్రీస్తు పరలోకం తర్వాత పుట్టాడని, లేకపోతే కాలంలో పుట్టాడని, కాలం వచ్చిన తర్వాత పుట్టాడని ఇలా అబద్ధాలు చెప్పి చాలామందిని మోసం చేస్తున్నాడు. ఇంకా వీరి ప్రజలు ఏంటంటే, వీరి వివర్స్ గొర్రెలు వంశన్నని ఎప్పుడు కూడా ప్రశ్నించారు. బీఓయూఐ వారు ఎప్పుడైనా యేసుక్రీస్తు పరలోకం తర్వాత పుట్టాడని మీరు చెబుతున్నారు, ఏదైనా వీడియో ఉందా, ఏదైనా మెసేజ్ ఉందా? లేకపోతే యేసుక్రీస్తు కాలంలో పుట్టాడని బీఓయూఐ బోధించే ఏ మెసేజ్ అయినా ఉందా, ఏ వీడియో అయినా ఉందా అని ఎవరు కూడా ప్రశ్నించారు. కానీ ఈ గొర్రెలు ఎలాంటి వాళ్ళంటే, ఆయన చెప్పే ప్రతి అబద్ధాన్ని నమ్ముతుంటారు, ఆయన చెప్పే ప్రతి అబద్ధాన్ని స్వీకరిస్తుంటారు. ఆ అబద్ధాన్ని పట్టుకొచ్చి మా పైన రుత్తుంటారు. మీరు అలా బోధిస్తారు, మీరు ఇలా బోధిస్తారని పిచ్చి పిచ్చి మాటలు బోధిస్తుంటారు. ఓకే, సో నేను ఏం చెప్తున్నానంటే, వంశన్న దగ్గర కానీ, జేమ్స్ బ్రదర్ దగ్గర కానీ ఇలా వీరిని ఫాలో అవుతున్న వారు, ఓకే, వీరందరినీ ఫాలో అవుతున్న వారు అబద్ధాలు ఆడటం తప్ప, లేకపోతే పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పరలోకం ఉందా, యేసుక్రీస్తు ముందా, సమాధానం ఇచ్చిన తర్వాత దానికంటే ముందేంటి అంటే ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ వీళ్ళు మెసేజ్లు వేస్తున్నారు తప్ప వీళ్ళ దగ్గర సత్యం అనేది లేదు, వాస్తవాలు అనేది ఏది లేదు. జస్ట్ వాక్యాన్ని ఏం చేస్తారంటే, వీరి మైండ్లో ఉన్న విషయాలను అక్కడ సెట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఓకే, వీరి మైండ్లో ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు తప్ప బైబిల్లో ఎలాంటి ఆధారాలు వీళ్ళు బోధించే యేసుడు స్వయంభవుడు అని బైబిల్లో ఒక్క రిఫరెన్స్ చూపించలేదు వీళ్ళు. ఓకే, ఒక రిఫరెన్స్ చూపించలేదు, వక్రీకరించడం తప్ప రిఫరెన్స్ ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర లేదు. ఓకే, ముగ్గురు సమానంగా ఉన్నారు, ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు, అన్ని హోదాల్లో ఈక్వల్గా ఉన్నారని ఒక రిఫరెన్స్ లేదు. పాత నిబంధనలు లేదు, కొత్త నిబంధనలు లేదు. కొత్త నిబంధన అంటే సర్వసత్యంలో కూడా ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు అని బైబిల్లో ఎక్కడ కనిపించదు. కానీ క్రొత్త నిబంధనలో అనగా సర్వసత్యంలో మీకు ఈజీగా కనిపిస్తుంది. ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు, ఒక రైట్ హ్యాండ్గా ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? ఈక్వల్ కాదని. తండ్రి అయిన దేవుడు సర్వోన్నతమైన సింహాసనం మీద ఉన్నాడు, అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆయన రైట్ హ్యాండ్గా ఉన్నాడు. ఓకే, ఈక్వల్ ఎలా అవుతుంది? యేసుక్రీస్తు వారే తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. ఓకే, నాకంటే గొప్పవాడు తన స్టేట్మెంట్స్ స్పష్టంగా ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏమంటారంటే, యేసుక్రీస్తు భూమిలో ఉన్నాడు కనుక అలా అన్నాడు. ఓకే, అంటే తప్పించుకోవడానికి మార్గాలు వెతారు తప్ప ఉన్న వాస్తవాలను స్వీకరించే మంచి మనసు వీళ్ళకి ఉండదు. సో సింపుల్గా ఏంటి ఆన్సర్ అంటే, వీళ్ళు మరలా కొత్త పిచ్చి ప్రశ్న వేశారు. పరలోకం కంటే ముందు ఒకవేళ యేసుక్రీస్తు పుట్టితే దానికంటే ముందు ఏంటి అని పిచ్చి ప్రశ్న వేస్తున్నారు కదా. అదే క్వశ్చన్ మీకు వేస్తాను. ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారు? కాలం ఎప్పుడు పుట్టింది? ఓకే, పరలోకం కంటే ముందున్న పరలోకం ఎప్పుడు పుట్టింది? దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి.
కాలం అనేది ఈ టైంలో పుట్టింది, ఓకే, పరలోకం అనేది ఈ టైంలో ప్రారంభమైంది, ఆ సమయం మాకు చెప్పండి, దాని గురించి మీరు చెప్పండి, ఆ తర్వాత మీకు మేము ఆన్సర్ మేము ఇస్తాం. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఏదో మేము పెద్ద ప్రశ్న వేసినట్టుగా మీరు వీడియోలు మాట్లాడుతున్నారు, ఏదో పెద్ద రహస్యం చెప్పినట్టుగా మీరు చేస్తున్నారు. ఓకే, సో కౌంటర్ ఏంటంటే మీరు ఏమనుకుంటారు, కాలం ఎప్పుడు పుట్టింది దాని గురించి చెప్పండి. ఓకే, ఫిజికల్గా ఉన్న పరలోకం, ఓకే, దానికంటే ముందు స్పిరిచువల్ పరలోకం, ఆ పరలోకం ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి చెప్పండి. అప్పుడు మీకు చెబుతాం ఏంటంటే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు. ఓకే, సో దానికి ఆన్సర్ నేను ముందే చేస్తాను మీకు. ఎందుకంటే ఈ ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు, ఈ ప్రశ్నల్లో ఎలాంటి లాజిక్స్ లేదు, ఎలాంటి జ్ఞానం లేదు, అజ్ఞానం తప్ప ఏది లేదు. ఓకే, సో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే బైబిల్లో స్పష్టంగా ఉంది. ఓకే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చదివితే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఓకే, అంటే యేసుక్రీస్తు తర్వాతనే అన్ని కలిగాయి. ఓకే, కలిగి ఉన్నది, ఇప్పుడు మీరు ఫిజికల్ పరలోకం అంటారా, లేకపోతే స్పిరిచువల్ పరలోకం అంటారా, లేకపోతే టైం అంటారా, కాలం అంటారా, ఏదైనా కానీ కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. సో ఈ పిచ్చి ప్రశ్నకు సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఎందుకంటే అన్నిటికంటే ముందు పుట్టినవాడు గనక. ఓకే, కొలసి పత్రికల్లో మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టి అంటే మీరు పరలోకం తీసుకున్న, టైం తీసుకున్న, కాలం ఏదైనా తీసుకున్నా మీరు, ఓకే, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే వీటన్నిటికీ ఆయన ఆదిలో పుట్టినవాడు. ఆది సంభూతుడు అనగానే ఆదిలో సంభవించినవాడు, లేకపోతే ఆదిలో పుట్టినవాడు. ఓకే, ఇంగ్లీష్లో ఫస్ట్ బార్న్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ అని ఉండదు, ఫస్ట్ బార్న్ అని ఉంటుంది. అదేవిధంగా ఏ భాషలో మీరు చదివినా కూడా దానికి అర్థం ఏంటంటే మొదటిగా పుట్టినవాడు. అదేవిధంగా మీరు సామెతల గ్రంథంలో వెళ్ళినా కూడా 8వ అధ్యాయము 22 నుండి, ఓకే, అన్నిటికంటే ముందే నేను పుట్టాను, ఓకే, అన్నిటికంటే నేనే ముందు పుట్టానని స్పష్టంగా అక్కడ రాయబడింది. ఓకే, కానీ ఇన్ని వచనాలు స్పష్టంగా రాయబడినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సమాధానం చెప్తే అక్కడ జంప్ అవుతారు, అక్కడ సమాధానం ఇస్తే మరొక చోట జంప్ అవుతారు. మరల తర్వాత ఏమంటారంటే లేదు దీనికి అర్థం ఇది కాదు, లేదు దీనికి అర్థం ఇది కాదని ఏదో కొత్త లేనిపోని అర్థాలను, లేనిపోని పిచ్చి పిచ్చి ప్రశ్నలు చెబుతున్నారు తప్ప వాస్తవాలు అనేది వీరి దగ్గర ఎవ్వరు కూడా లేదు. ఓకే, సామెతల గ్రంథాన్ని అయితే చాలా విచిత్రంగా వివరిస్తారు వీళ్ళు, చాలా విచిత్రంగా వివరిస్తారు. ఓకే, అందులో స్పష్టంగా రాయబడింది పుట్టినవాడు. ఓకే, తర్జుమా చేసేవారు, బైబిల్ ట్రాన్స్లేషన్ చేసేవారు అక్కడ ఏ పదం సెట్ అవుతుందో వారు కాంటెక్స్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అక్కడ రాయబడుతున్న విషయాలను బట్టి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేశారు. కానీ ఉన్న ట్రాన్స్లేషన్ పక్కన పెట్టేసి లేదు దీనికి అర్థం ఇది కాదు, దీని ట్రాన్స్లేషన్ ఇది కాదు, వేరే ట్రాన్స్లేషన్ అని వీరికి నచ్చిన ట్రాన్స్లేషన్ను అక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో మీకు ఏం చెప్పాలనుకున్నానంటే సామెతల గ్రంథంలో వీరిచ్చిన వివరణ 100% తప్పు. ఓకే, ఒకవేళ సామెతల గ్రంథంలో ఉన్న వివరణ వంశన్న గారు పర్ఫెక్ట్గా ఇచ్చారంటే మీరు నాతో డిబేట్కి రావచ్చు. దారుణంగా ఓడిపోతారు. ఓకే, చాలా దారుణంగా ఓడిపోతారు. ఎందుకంటే ఈయన ఇచ్చే వివరణ అక్కడ రాయబడిన మాటలకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఈయన ఏం చేస్తున్నా అంటే ఈయన మైండ్లో ఉన్న ఒక బోధని అక్కడ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఈ వంశన్న కానీ జేమ్స్ అన్న కానీ వీరి గ్రూప్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీరి మైండ్లో ఒక బోధ ఉంది. ఆ బోధ అనేది ఈ తర్జుమాలో, ఈ ట్రాన్స్లేషన్లో, ఓకే, మీరు తెలుగు చదివినా, ఇంగ్లీష్ చదివినా, హిందీ చదివినా ఈ ట్రాన్స్లేషన్లో ఏ ట్రాన్స్లేషన్ సెట్ అవ్వదు. హిందీలో చదివితే అక్కడ ఉత్పన్ను అని ఉంటుంది. ఓకే, తెలుగులో చదివితే కలగజేయబడ్డాడు, పుట్టాడని ఉంటుంది. ఓకే, స్పష్టంగా అక్కడ రాయబడింది. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా, ఓకే, చాలా ట్రాన్స్లేషన్లో క్రియేటెడ్, మేడ్, బ్రాట్ ఫోర్త్ అని ఇలా స్పష్టంగా వాళ్ళు పుట్టాడని ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా, తెలుగులో అయినా స్పష్టంగా ట్రాన్స్లేషన్ వీరు చేశారు. కానీ వీరు ఏంటంటే వీరి మైండ్లో ఉన్న బోధ బైబిల్లో ఉన్న ట్రాన్స్లేషన్ సెట్ అవ్వడం లేదు కనుక బైబిల్లో క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ట్రాన్స్లేషన్ చేయబడిన విషయాలు ఏం చేశారంటే దీనికి అర్థం ఇది కాదు, దీనికి అర్థం కాదు, మేము చెప్పేది అదే అర్థం అని ఇలా పిచ్చిగా ఏదేదో మాట్లాడుతుంటారు. కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అబద్ధ బోధలు లేకపోతే పిచ్చి ప్రశ్నలతో జాగ్రత్తగా ఉండండి. వీరి వేసే కౌంటర్లు అందులో లాజిక్ ఉండదు, అందులో జ్ఞానం ఉండదు, ఏది కూడా ఉండదు. కనుక మీరు ఇలాంటి వారి మాటలు విని మోసపోకండి. ఓకే, ఒకవేళ మీకు నిజంగా
మాట్లాడాలి అనుకుంటే, డిస్కషన్ చేయాలనుకుంటే మీరు నాతో డిస్కషన్ చేయవచ్చు. ఆన్లైన్లో మనం మాట్లాడుకుందాం. నా నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కాల్ చేసి మీరు మాట్లాడటానికి సిద్ధపడవచ్చు. ఓకే, సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరొక వీడియోలో మీకు వాటిని తెలియజేస్తాను. కనుక మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. BOUI వారు అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మా వారే కనుక, మన వాళ్ళే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ కూడా చేయండి, వీడియోని షేర్ కూడా చేయండి. ఓకే, ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారో కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.